వెల్కమ్ టు మనసులో మాట ఛానల్. ఇక్కడ ప్రతి మాట మీ మనసును హత్తుకునే ప్రయాణం. అయితే ఈరోజు మన టాపిక్ క్లాస్ రూమ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ బెస్టీ. బెస్టీ లేనిదే ఒక రోజు కూడా గడవదు. కోర్స్ అందరూ బెస్టీని కలవడానికి స్కూల్కి వెళ్తూ ఉంటారు. అలా మీ లైఫ్లో ఎవరైనా బెస్టీస్ ఉంటే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి. అయితే బెస్టీ అనగానే టీచర్ ఏదన్నా అడగంగానే ఫస్ట్ కవర్ చేసేది వాళ్ళే కదా. మనం ఆలోచిస్తూ ఉంటే చిన్నగా ఆన్సర్ చెప్పి మన చేత చెప్పించి భలే కవర్ చేస్తూ ఉంటారు. అయితే బెస్టీ తెచ్చే స్నాక్స్ ఉంటాయి చూసారు, భలే ఉంటాయి. టీచర్కి తెలియకుండా దాచుకొని తింటాము. ఇంకపోతే బోర్డు మీద పేర్లు పడే బ్యాచ్లో నేను నా బెస్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటాము. అంతగా గోల్ చేస్తూ ఉంటాము. టీచర్ ఏదైనా అడగంగానే క్లాస్లో వాళ్ళు నాకొచ్చు అని చెప్తే మా టీచర్ ఏమో రాని వాళ్ళందరినీ లేపి పనిష్మెంట్ ఇచ్చి గుంజీలు తీపిచ్చి గోడ కుర్చీ లేపిస్తుంది. ఇదంతా అయిపోతే లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ స్కూల్లోనే చేస్తారు, నేను కూడా అలానే చేస్తాను. అయితే లంచ్ బ్రేక్ తర్వాతే మ్యాథ్స్ క్లాస్ పెడతారండి. అదేంటో నాకు అర్థం కాదు. ఆ మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంటుందంటే అమ్మ జోల పాటకి ఈక్వల్గా ఉంటుంది. నేనైతే భలే నిద్రపోతాను. మ్యాథ్స్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ అస్సలు చేయను. టీచర్ నోట్స్లు అడగంగానే నేను వెళ్ళి నా నోట్స్ అడుగున పెట్టేస్తూ ఉంటాను. ఏదైనా ఎగ్జామ్ ఉంటే 10 నిమిషాల ముందు హడావిడిగా చదివేస్తూ ఉంటాను. ఈ క్వశ్చన్ మా క్వశ్చన్ రాద్దామంటాము. ఎగ్జామ్ అయిపోయాక ఏమీ రాయను. అయ్యో ఇది రాయలేదనుకుంటాము. ఇదంతా అయిపోతే మనకంటూ ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు, పీఈటీ మేడం. నేనైతే భలే ఆడుకుంటూ ఉంటాను. ఎప్పుడూ ప్లే గ్రౌండ్లోనే గడిపేస్తూ ఉంటాను. అంత ఇష్టం నాకు ఆడుకోవడం. అఫ్కోర్స్ స్పోర్ట్స్లో కూడా ఉన్నాను. ఇదంతా అయిపోతే లాస్ట్ బెల్ కోసం భలే వెయిట్ చేస్తాం కదా. అది మోగడం ఆలస్యం. అన్నీ సర్దుకొని ఫటాఫట్ స్కూల్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా ఇంటికి వెళ్ళిపోతాం. అయితే ఈ టాపిక్ వల్ల మీకు కూడా మీ చిన్నటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అనుకుంటున్నాను. వింటూనే ఉండండి మనసులో మాట. నేను మీ విజయలక్ష్మి రాయదుర్గం, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Please like, share, subscribe. Bye.